హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో సండే వస్తే చాలు మన ఇంట్లో చేపలు, రొయ్యలు, పీతలు అని ఏవేవో చేస్తుంటాం కదా. సో ఈరోజైతే నేను ఫిష్ ఫ్రై చేస్తున్నాను. చాలామందికి ఫిష్ పులుసు, ఫిష్ గ్రేవీ కన్నా ఫిష్ ఫ్రైయే ఎక్కువగా ఇష్టం ఉంటుంది. అండ్ పిల్లలు కూడా చాలా చక్కగా ఇష్టపడేది ఫిష్ ఫ్రైయే. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. ముందుగా ఒక ప్లేట్లో మనం పసుపు, ఉప్పు, కారం, మసాలా అండ్ కొంచెం మిరియాల పొడి అండ్ దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నూనె అండ్ బియ్యం పిండి ఒక స్పూన్, తర్వాత కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవాలి. నిమ్మరసం వేసుకోవడం వల్ల చేపకి టేస్ట్ బాగుంటుంది, ఇంకా స్మూత్గా కూడా ఉంటుంది. సో తర్వాత ఏదైతే మిశ్రమం చేసామో అవన్నీ చేపలకు చక్కగా అంటేటట్టు వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నామో ఆ విధంగా చక్కగా మనం పెట్టుకోవాలి మసాలాని. ఇలా ఈ మసాలాని పెట్టుకున్న తర్వాత మనం ఆల్మోస్ట్ 10 to 15 minutes మనం క్యాప్ పెట్టుకుని సైడ్కి పెట్టేయాలి. తర్వాత వేడి వేడి తవ్వాలో కొంచెం ఆయిల్ పోసి ఆయిల్ అంతా తవ్వాకి స్ప్రెడ్ అయ్యేలా చూసుకోవాలి. తర్వాత వేడి వేడిగా ఉండేటప్పుడు మనం ఏదైతే చేపలని మ్యాగ్నేట్ చేసుకున్నామో ఆ చేపలను వీడియోలో చూపించే విధంగా పెట్టుకోవాలి. అంతే, చాలా సింపుల్ అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ పాంప్లెట్స్ తీసుకున్నాను. సో ఫిష్ అయితే చాలా టేస్ట్ బాగుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ కమెంట్ ఇట్. థ్యాంక్ యూ.